దేవుని మహిమ కలుగాక. ఆరాధనలోకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా ఏకాగ్రత కలిగి ఆరాధన చేద్దాం. ఏకాగ్రత కలిగి ఆరాధన చేద్దాం. దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి అంచనా వేసి దేవుని స్తుతించండి. ఆ దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు మన పితరుల పట్ల ఆయన చేశాడు. మన పితరుల పట్ల ఆయన చేశాడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు వాళ్ళ పట్ల దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడో ఇప్పుడు కూడా అలాంటి కార్యాలు చేయగలడా? చేస్తాడు అనుకుంటే ఆరాధనకు సిద్ధపడదాం. ఆరాధనకు సిద్ధపడదాం. ప్రతి ఒక్కరూ నోటితో దేవుని స్తుతించండి. నోటితో స్తుతించండి. ఈ ఒక్క దినమే దేవుని దినం. ఈ ఒక్క దినమే దేవుని దినం. ఈ దినం కంప్లీట్గా మనము ఆయనకి బలిని అర్పించాలి. మంచి బలిని అర్పించాలి. మంచి దహన బలి అర్పించాలి. ఆదివారం దేవునికి సన్నిధికి దేనికి వస్తాం? ఒక బలి. వారమంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడినందుకు మేకలు, కోళ్ళు, ఎడ్లు తెచ్చి బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఆ కష్టాన్ని నుంచి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని విడిపించారు. లేకపోతే చాలా కష్టంగా ఉండేది మన పరిస్థితి. మన పితరుల నాటి స్థితికి వెళ్తే గనక ఒక తలంపు చేస్తే బలి అర్పించాలి, ఒక పాపం చేస్తే బలి అర్పించాలి, అబద్ధం ఆడితే బలి అర్పించాలి, నరహత్య చేస్తే బలి అర్పించాలి, దొంగతనం చేస్తే బలి 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 బలి. ఒక ఆవునో లేకపోతే మేకనో కోడినో ఏదో ఒకటి తెచ్చి అక్కడ బలి అర్పించాలి. అప్పుడు మాత్రమే మన పాప పరిహారం అయ్యేది. ఇప్పుడు యేసు ప్రభు మనకి చాలా పెద్ద కష్టం నుంచి దేవుడు విడిపించాడు. అలాగైతే ఇప్పుడు మనం ఉండగలమా? కేవలం పాపినైన నన్ను క్షమించు తండ్రి అంటే చాలు, మన పాప పరిహారం అయిపోతుంది. ఎంత గొప్ప త్యాగం చేశారు యేసు ప్రభు. ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఎంత ఈజీ కదా క్షమాపణ అనేది. ఎంత ఈజీ, ఎంత ఈజీ మన పాపాలు కడుక్కోవడం అనేది ఎంత ఈజీ. అందుకే ఇంకా ఎక్కువ పాపాలు చేయొచ్చు. ఇంకా ఎక్కువ చేస్తామా? ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడట, లేకపోతే శిక్ష విధించబడుతుందట. ఇప్పుడంతా హఠాత్తుగా జరిగిపోతాయి. అప్పుడులోనైనా టైం ఉందేమో కానీ ఇప్పుడు హఠాత్తుగా జరిగిపోతున్నాయి ప్రతిదీ కూడా. ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. లోపల అలా దాచుకొని ఉంటానంటే హఠాత్తుగా జరిగిపోతే జరగాలది. కనుక ప్రతి ఒక్కరూ కూడా మంచి బలి అర్పించాలి. దేవునికి నిండైన బలి అర్పించాలి. విలువైన బలి దేవునికి అర్పించాలి. మన ఆయుష్కాలం చాలా విలువైందంట. మనిషి ఆయుష్కాలం చాలా విలువైంది. ఈ ఆయుష్కాలం మనం దేవునికి అర్పించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఏకాగ్రతతో ఆరాధన చేయాలి. నేను చెప్పడం కాదండి, మీరు ఏకాగ్రతతో ఆరాధన చేయాలి. ఎవరిని చూడవసరం లేదు. ఇక్కడ మనుషులతో మనకి సంబంధం లేదు. ఒక్కసారి చర్చిలోకి ఎంటర్ అయ్యారంటే మీరు దేవునికి కనెక్ట్ అయిపోవాలి డైరెక్ట్గా. ఎవరు వస్తున్నారా, ఎవరు వెళ్తున్నారా, ఎవరు ఏం చేస్తున్నారో అది మీకు అనవసరం. అది మీకు అనవసరం. వారం అంతా దేవుడు మిమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు మీరు ఒక బలి అర్పించడానికి ఈరోజు వచ్చారు. ఆ అర్పించింది విలువైనదిగా ఉండాలి. మచ్చ, ముడత, కళంకం లేకుండా మంచి బలి మీరు అర్పించాలి. ఆరాధన చేద్దాం. ఆరాధనకు వెళ్దాం. ప్రేమించేదా యేసు రాజా, నిన్నే ప్రేమిస్తాను. నా ప్రాణం ఉన్నంత వరకు, మట్టిలోకి వెళ్ళిపోయే వరకు పాట మాత్రమే పాడకండి, కానీ నిజముగా చెప్పండి, నిజముగా చెప్పండి. అలాగని దేవుడు మనల్ని మట్టిలోకి తోసేయడు. మన ఉద్దేశాలు ఎలా ఉన్నాయో జస్ట్ గమనిస్తాడంతే. నిజంగానేనా అని అడుగుతాడు కూడా. కనుక హృదయపూర్వకంగా ఏకాగ్రతతో ఆరాధన చేద్దాం. చుట్టూ పరిస్థితులు మర్చిపోదాం. చేతులు పైకెత్తి దేవుని స్తుతిద్దామండి. సిగ్గుపడకండి దయచేసి. ఇక్కడ అఫీషియల్ ఆరాధనలు, అన్అఫీషియల్ ఆరాధనలు ఉండవు. పేద గొప్ప
అలాంటివి భూమి మీదే కానీ పరలోకంలో ఉండవు. పరలోకంలో పేదోడు గొప్పోడు అవ్వచ్చు, గొప్పోడు పేదోడు అవ్వచ్చు. అక్కడ ఉన్న న్యాయాలు వేరు. భూమి మీదే పేద గొప్ప. ఇలాంటివన్నీ కూడా దీనులు, దరిద్రులు, విద్యావంతులు, విద్య లేనివారు, పామర్లు, ఇలాంటి వారందరూ కూడా భూమి మీదే. పరలోకి వెళ్తే టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ భూమి మీద గొప్ప వాళ్ళందరూ కూడా అక్కడ పేద స్థితిలో ఉండొచ్చు. భూమి మీద పేద స్థితిలో ఉండి కూడా నిజాయితీగా బ్రతికినవాడు పరలోకంలో గొప్ప స్థితిలో ఉండొచ్చు. మారిపోతాయి పరిస్థితులు. కనుక ఇవి భూమి మీదేనండి ఇలాంటివన్నీ కూడా. కనుక భూమి మీద కూడా ఇవన్నీ విడిచిపెట్టి నిస్వార్థంగా ఏక మనసు ఏకాత్మతో నిజమైన మనసుతో నిజముగా మారి పరిశుద్ధమైన హృదయంతో ఆరాధన చేద్దాం. దేవుని స్తుతిద్దాం. దేవుని శక్తిగా ఆరాధన చేద్దాం. జ్ఞాపకం ఉంచుకోవాలి. నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చిరి వరకు, నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చిరి వరకు ప్రేమిస్తాను, ఆరాధిస్తాను, ప్రార్థిస్తాను, కీర్తిస్తాను, నీ కొరకు బ్రతికేస్తాను. ప్రాణమున్న వరకు, మట్టిలో చేరే వరకు, ఈ ఊపిరున్నంత వరకు, ఊపిరి ఆగిపోయి కూడా మంచి నిర్ణయంతో ఆరాధించు. ఆరాధించెద యేసు రాజా, బిగ్గరగా ఆరాధించేదా, 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 నా ప్రాణమున్నంత. నిజంగా చెప్తారండి? నిజంగానేనా? నీ మట్టిలో నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చిరి వరకు. ప్రార్థిస్తానయ్యా, ప్రార్థిస్తాను. ఆరాధన చేయాలి. ఆఖరిలో ఉండేవారు, చైర్స్లో ఉండేవారు, మిమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకోకండి బ్రదర్స్. ఆఖరిలో ఉండేవారు, ఆఖరి చివరిలో కర్టన్ దగ్గర కూర్చున్నవారు, పర్వాలేదు అటు ఇటు చూస్తున్నాం, మమ్మల్ని ఎవరు చూడట్లేదు అనుకోవద్దు. దేవుడు చూస్తున్నాడు నన్ను అనుకున్న ప్రతి ఒక్కరు నిజమైన బలి అర్పించండి, స్వచ్ఛమైన బలి. ప్రార్థించేదా యేసు రాజా, నిన్నే ప్రార్థించేదా, ప్రార్థించేదా యేసు రాజా,
ఎప్పటి వరకు? ప్రార్థించేదా ప్రార్థించేదా నిజముగా ఆఖరి వరకు. నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో చేరే వరకు నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు జీవించేదా? ఎంతవరకు బ్రతుకుతారండి? నా అప్పు తీరలేదు కాబట్టి, నాకు ఉద్యోగం రాలేదు కాబట్టి, నా జీవితంలో ఒక సమస్య పోలేదు కాబట్టి ఆయన కొరకు జీవించును అంటారా? లేకపోతే ప్రాణం ఉన్నంత వరకు, మహిమలో చేరే వరకు యేసుక్రీస్తు కొరకే నేను బ్రతుకుతానంటారా? చెప్పండి విశ్వాసంతో. నా సమస్యలు తీరినా తీరకపోయినా, నా జీవితంలో జరిగినా జరగకపోయినా, మహిమలో చేరే వరకు కూడా ఆయన కొరకు జీవిస్తాను. జీవించేదా యేసు రాజా జీవించేదా జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా 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 మంచి నిర్ణయం. నా ప్రాణమున్నంత వరకు నీ భక్తిలో నా ప్రాణమున్నంత వరకు నీ మహిమలో చేరే వరకు నీ దయలో నీ కృపలో యోగ్యతయు లేదు నాయన, ఏ మంచి నాలో లేదయ్యా. చెప్పాలండి మార్గము నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని, నీ చిత్తమే నా యందు నెరవేర్పవ్వాలని, నీ సేవయే నా వరకు నిలవాలని. ఏమి అద్భుత ప్రేమయ నీ
పైకెత్తామని. సిగ్గుపడేవారు ఎవరైనా ఉంటే, దేవుడు అంటే సిగ్గుపడేవారు ఎవరుంటే ఆరాధన చేయక శక్తితో పైకి చెప్పండి. రెండు చేతులు పైకి పైకి చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా 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 హల్లెలూయా. పరలోకం వెళ్ళొద్దామా? భూమి మీద ఆరాధన వద్దాం. పరలోకం వెళ్ళి ఆరాధన చేసుకోవద్దా? ఏక మనసుతో ప్రదేశ్ దేవుడు నీ స్థితి మార్చిన దేవుణ్ణి ఆరాధన చేయి. నీ గతిని మార్చిన దేవుణ్ణి, నీ బ్రతుకు మార్చిన దేవుణ్ణి ఆరాధన చేయడానికి సిగ్గుపడద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఏకాగ్రతతో ఆత్మపూర్ణులే ఆత్మపూర్ణులే ఆత్మపూర్ణులే. ఆత్మపూర్ణులే ఆత్మతో ఆత్మతో ఆత్మతో. ఆఖరి దినాల్లో ఉన్నాం. దేవుని శక్తితో నింపబడండి. వేషధారణ, అసూయ, మత్సరాలు విడిచిపెట్టి పరిశుద్ధమైన వస్త్రాలతో పరిశుద్ధతో వేషధారణ విడిచిపెట్టి పరిశుద్ధముగా నిజముగా ఆరాధన చేయండి. ఏకాగ్రత ఆత్మపూర్ణులే ఆత్మతో ఆయన ఆరాధన చేసేవారు ఆత్మతో సత్యముతో నిజముగా ఆరాధన చేయాలి. ప్రతి నోరు ఆయన స్తుతించాలి. దేవుడు చేసిన సృష్టి ఆయన సృష్టిస్తుంటే దేవుడు చేతితో చేసుకున్న నువ్వు ఆయన స్తుతించమా? ఆత్మతో ఆత్మపూర్ణులే 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 ఆరాధన బిగ్గరగా చెప్పలు కూడా దేవుని మహిమపడతాం. ఆయన ఆరాధన చేసేవారు ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. నిర్లక్ష్య స్వభావాలను ఆయన దాటి వెళ్ళిపోతాడు కనుక నువ్వు దాటిపోయి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. నీ దగ్గర ఆయన నిలబడిపోవాలి. నీ దగ్గర నుంచి కదలకూడదు, నీ దగ్గర నుంచి కదలకూడదు, నీ దగ్గర నుంచి కదలకూడదు. సర్వాంతర్యామి అయిన దేవుడు ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. అలాంటి వారే దేవునికి కావాలి. దేవుడిని ఉపయోగించుకొని వెళ్ళిపోయేవారు అలాంటి వారు అవసరం లేదు ఆయనకి. ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. మొక్కల మీదకి వెళ్దాం. ప్రతి ఒక్కరు కూడా మొక్కల మీదకి వెళ్దాం. ఆత్మపూర్ణులే ఆరాధన చేయాలి. ఇది దేవుని దినం. ఒకటే గుర్తుండాలి మీకు, దేవుని దినం.
దేవుని దినమని మీకు గుర్తుండాలి. ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. ఆయన ప్రేమ చాలా గొప్పదండి. ఈ లోకంలో మనిషి ప్రేమకి దేవుని ప్రేమకి చాలా తేడా ఉంటుంది. ప్రతిదానికి వ్యత్యాసం. దేవుడు దేవుడు, మనిషి మనిషి, ప్రతిదానికి వ్యత్యాసం అనేది ఉంటుందండి. దేవుని ప్రేమలో కల్తీ అలాంటివి ఉండవండి. స్వచ్ఛమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఈరోజు బ్రతికి ఉన్నాం. ఒప్పుకుంటారా? మనిషి ప్రేమ కల్తీ అండి, ఖచ్చితంగా కల్తీ ఉంటుంది. దేవుని స్వభావం ధరించుకున్న వారిలో మాత్రమే మళ్ళీ అటువంటి ప్రేమ మనం చూడగలం. భార్యలు అవ్వచ్చు, భర్తలు అవ్వచ్చు, ఈరోజు అందరిలో స్వార్థం అండి. నిన్ను ప్రేమిస్తున్నాడంటే నువ్వు చాలా జాగ్రత్తగా వ్యక్తిని అంచనా వేయాలి. స్వార్థం అండి. ఏదో నీ దగ్గర ఉందా? ఒక పేద అమ్మాయిని ఒక ధనికమైన వ్యక్తి వచ్చి ప్రేమించగలడా? పెళ్లి చేసుకోగలడా? చెప్పండి. ఒకవేళ ఆ అమ్మాయికి ఆకర్షితుడై కొద్ది కాలం ప్రేమించి వదిలేసి వెళ్ళి ఇంకొక ధనికులు దొరికితే వాళ్ళని పెళ్లి చేసుకొని ప్రేమించి వీళ్ళని నెంబర్ కూడా కట్ చేసేస్తారు. కల్తీ, ప్రతి దాంట్లో కల్తీ ప్రేమ. ఒక తల్లి చూస్తే గనక సొంత బిడ్డని చంపుకుందండి. ప్రేమలో కల్తీ. అందరు తల్లులు అలా ఉంటారు. దేవుని ప్రేమతో ఉన్న మంచి తల్లులు ఉన్నారు, తండ్రులు ఉన్నారు. ఒక్కరిని బట్టి అందరినీ మనం చెప్పలేము. మంచి తల్లులు కష్టాల్లో పెంచుకొని పిల్లల్ని కడుపు కట్టుకొని పిల్లల కోసం బ్రతికే తల్లులు తండ్రులు ఎంతోమంది ఉన్నారు. కానీ కల్తీ తల్లులు తండ్రులు ఉన్నారండి, ఉన్నారు. పసిపిల్లాడు, ఆ పిల్లాడు ముఖం చూస్తే ఎంత ఏడుపు వస్తుందో. అమాయకంగా ఉన్నాడు, కానీ చక్కగా దేవుని రాజ్యంలో సంతోషంగా పెరుగుతాడు అనుకోండి, సంతోషంగా ఉంటాడు. ఆ చంపుతున్నప్పుడు కూడా ఇన్ని నెలలు ఎందుకు నేను మోసాను, ఈ పిల్లాడిని ఎందుకు మోయాలని ఆ బిడ్డ కడుపులోనేటప్పుడు చంపేసిన. బైబిల్ ప్రకారం అయితే అలా చేయకూడదు. అంటే కల్తీ అండి, కల్తీ ప్రేమ ఎంత భయంకరంగా చంపింది పసిబిడ్డని. చూసారా? మనుషుల ప్రేమ వేరు. అందుకే నీ తల్లి అయినా నిన్ను మర్చునేమో, నీ తండ్రి అయినా మర్చిపోతాడేమో, నీ బిడ్డలో నిన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో, నువ్వు అనాథగా విరిగిపోయినా. చూడు, నా అరచేతుల మీద నేను చెక్కున్నాను, నా అరచేతుల మీద నేను చెక్కున్నాను. ఎవరు చెక్కుంటారు? ఏ తండ్రి, ఏ తల్లి, ఏ బిడ్డలు అరచేతుల మీద పేర్లు చెక్కుకోగలరా? ఎందుకంటే వీళ్ళకి వీళ్ళే వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళు కొంతకాలం, ఏ రోజు ఈ మనిషి చనిపోతాడు, అరచేతిలో చెక్కుకున్న మనిషి ఏ రోజు చచ్చిపోతాడో తెలియదు. కనుక ఆ రైట్స్ లేవు మనిషికి, అటువంటి రైట్స్ లేవు. అంటే హక్కు లేదు. దేవుడికి మాత్రమే ఆ హక్కు ఉంది. అందుకని ఆయన్ని ప్రత్యేకంగా ఆరాధన చేయడం నేర్చుకోవాలి. ఆయన దగ్గరికి వచ్చినప్పటికీ ఇష్టంగా, కష్టంతో ఆయన ఆరాధన చేయడం నేర్చుకోవాలి. నిజమైన భక్తి చూపించాలి. ఒక ఇద్దరు తల్లిదండ్రులకి ఒకే ఒక కుమారుడు అంటండి. చాలా ముద్దుగా పెంచుకున్నారు, అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఆ కుమారుడు పెద్దవాడై తనకి ఇష్టమైన ప్రొఫెషన్లో తను సెటిల్ అయ్యాడు. ఆర్మీలో చక్కగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాడు, వెళ్ళి ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఆ తల్లికి తండ్రికి బిడ్డ అంటే ఎంతో ఇష్టం. ఉద్యోగం సంపాదించుకున్నాడు. అయితే ఒకరోజు వాళ్ళ అమ్మకి, నాన్నకి ఒక లెటర్ రాశాడు. అమ్మ, నాన్న, నేను ఉద్యోగం నుంచి తిరిగి వస్తాను. అయితే ముందు నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు. ఆ స్నేహితుడికి ఈ యొక్క యుద్ధంలో తన కుడి కన్ను, కాలు, చెయ్యి 3 కూడా ఇరిగిపోయి యుద్ధంలో కన్ను పోగొట్టుకున్నాడు, చెయ్యి పోగొట్టుకున్నాడు,
కాలు కూడా పోగొట్టుకున్నాడు. అయితే ఆ స్నేహితుడు నాతోనే ఉన్నాడమ్మా. ఆ స్నేహితుని కొద్ది కాలం మన ఇంట్లో మీరు చూడాలి, మన ఇంటికి పంపిస్తాను. నా స్నేహితుని జాగ్రత్తగా మీరు కొద్ది నెలలు ఆ స్నేహితుడిని మీరు పోషించాల్సి ఉంటుంది అని తల్లికి ఒక లెటర్ రాశాడు ఈ కొడుకు. కొద్ది కాలమేనమ్మా అని చెప్పి ఒక 5-6 నెలలు నా స్నేహితుడిని పెంచాల్సి ఉంటుంది. అప్పుడు ఈ తల్లి మళ్ళీ లెటర్ రాసిందండి. అయ్యో కుమారుడా, కాళ్ళు నువ్వు చెప్తున్నావు, కన్ను పోయింది, చెయ్యి పోయింది, కాలు కూడా పోయిందని. ఆ పిల్లాడి కింద ఎలా చేస్తాను చెప్పు? నేను తన పనులు తను చేసుకొని అవయవాలన్నీ బాగుంటే ఏదో కొద్ది రోజులు నేను ఉంచగలను, కానీ ఇలాగ అవయవాలు లేనోడిని నేను ఎలాగా పెంచగలను? నేను అబ్బాయిని ఎలాగ నేను చూసుకోగలను? కనుక మన ఇంటికొద్దు, ఏదో ఒకటి చెప్పి అటు నుంచి అటు పంపించేసేయి. మనం పెంచడం కష్టం, మనం ఆ వ్యక్తిని, అలాంటి వ్యక్తిని మనం ఇంట్లో ఉంచుకోలేం మనం అని చెప్పి లెటర్ రాసింది. కొద్ది రోజులు పోయాక అక్కడ ఆఫీస్ నుంచి తిని చేసే ఉద్యోగం దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. మీ అబ్బాయి యుద్ధంలో మరణించాడు, ఆ డెడ్ బాడీని మీ ఇంటికి పంపిస్తున్నాం అని చెప్పి. అయితే విపరీతంగా కన్నీరు మున్నీర, ఏక కొడుకు కదా, ఒకే సంతానం, కన్నీరు మున్నీర ఏడుస్తున్నారు, కన్నీరు ముడి ఏడుస్తున్నారు. ఆ కొడుకు యొక్క డెడ్ బాడీ వచ్చింది. ఆ డెడ్ బాడీ యొక్క ఆ పైన ఆ మూత తీసి చూసేటప్పటికి గుండె పగిలిపోయిందండి. తల్లి తండ్రులు గుండెలు పగిలిపోయి తల్లి నత్తి నోరు కొట్టుకొని ఏడుస్తుంది, దొర్లి ఏడుస్తుంది. ఆ కుమారుడికి ఒక కన్ను, కాలు, చెయ్యి 3 లేవు. భయంకరంగా ఏడుస్తుంది ఆ కుమారుడా. ఒక లెటర్ కూడా ఇచ్చారండి. మీ కుమారుడు రూమ్లో దొరికిన ఒక లెటర్. ఆ లెటరు చదివితే, అమ్మా ఆ రోజు నా స్నేహితుడని నేను చెప్పాను కదా, నిజానికి నా స్నేహితుడి కాదు, నా కన్ను, నా కాలు, నా చెయ్యే ఇరిగిపోయిందమ్మా. కానీ నేను ఎలాగొస్తే నాకన్నీ బాగున్నప్పుడు నన్ను చూసుకున్నారు. నేను ఎలా అవిటివాడిగా వస్తే మీ మనస్తత్వం ఏంటి, నన్ను చూస్తావా లేదా అని నేను చెప్పానమ్మా. కానీ నీ వల్ల కాదు, నువ్వు చూడలేవని చెప్పగానే నా గుండెలు పగిలిపోయామ్మా అని చెప్పి ఒక లెటర్ ఇస్తే ఏడుస్తుందండి, విపరీతంగా ఏడుస్తుంది. అందుకే లోకంలో ప్రేమలన్నీ కూడా శాశ్వతం కాదు, స్థిరము కాదంటండి. నీ తల్లి నిన్ను మర్చిపోతేమో, నీ బిడ్డలు నిన్ను మర్చిపోతారేమో, కానీ చూడు నా అరచేతుల మీద నేను చెక్కున్నాను. అంత మంచి ప్రేమని ఎలాగండి ఈరోజు నిర్లక్ష్యం చేస్తారు? మరొక్కసారి చేతులు పైకెత్తి అని ఆరాధన చేద్దామా? మరొక్కసారి ఆరాధన చేద్దాం. ఎంత మంచి ప్రేమతోనే ఆయన ప్రేమించాడు. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. చెప్పండి. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. నిజమేనా? ఎవరు ప్రేమిస్తారు మనని? నా వంటి నీచుని రక్షించెను. కృపా కృపా, ఆత్మతో కృపా. చేతులు ఎత్తడానికి సిగ్గుపడ, 2 చేతులు. ఎంత అద్భుతమైన ప్రేమ, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. ఎంత
అద్భుతమైనది. నీలాంటి నీచుల్ని, నాలాంటి పాపుల్ని ఎవరు ప్రేమిస్తారు? పాపుల్ని రక్షించడానికట యేసుక్రీస్తు లోకంలోకి వచ్చాడు. కనుక ఈ లోకంలో మనిషి ప్రేమ కల్తీ అండి. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుత. చెప్దామండి, నాలాంటి నీచుని, నాలాంటి పాపిని ప్రేమించడానికి ఎంత గొప్ప ప్రేమయ్యా. నా వంటిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. అది మనిషి ప్రేమ కల్తీ. దేవుని స్వభావం ధరించుకున్న వారు మాత్రమే ఆయనలాగా ప్రేమించగలరు. కనుక బీభత్సంగా ఏడుస్తుంది, భయంకరంగా ఏడుస్తుంది. అయ్యో నా కుమారుడా, ఒక్క మాట చెప్పలేదు, పరీక్షించాడు, అన్నీ బాగున్నాయి కదా, నన్ను ప్రేమిస్తుంది. నేను ఈ స్థితిలో ఉంటే నన్ను ప్రేమించగలరా? మన స్థితి బాగోలేనప్పుడు, చిదిగిపోయిన స్థితిలో ఉంటే నీ బంధువులను ప్రేమించగలరా? మొన్న ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు కొన్ని విషయాలు చెప్తున్నారు, ఎంత బాధ వేసిందో అండి. ఏమంటారు? స్థితి బాగాలేనప్పుడు ఏమంటారు? నువ్వు రాకు, నీకేం లేవు కదా, నీకు సరైన బంగారం లేదు, మంచి చీరలు లేవు నువ్వు కట్టుకోవడానికి, నీలాంటి వాళ్ళు వస్తే మా పరువు పోద్ది. మమ్మల్ని కూడా అనేవారండి. మాకు బాగా మస్తుగా డబ్బు ఉండేటప్పుడు మా ఇంటి చుట్టూ ఈగల్లాగా వాలేవారు. మా పరిస్థితులు చిదిగిపోయినప్పుడు మీలాంటి వాళ్ళు వస్తే మా పరువు పోద్ది అనే రోజులు మాకు కూడా ఎదురయ్యాయి. కానీ ఎంత అద్భుతమైన ప్రేమ కదా. నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను, నా వంటి పాపిని ప్రేమించెను, నా వంటి నీచుని రక్షించెను. ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం, ఎంత అద్భుతమైన కృప, ఎంతో మధురమైన స్వరం. ఇప్పుడేం చెప్తారు? అబ్బా రాలేదేంటి,
ఇంకా రాలేదేంటి అన్నారు కదండి. ఇంకా రాలేదేంటి, నువ్వు రాకపోవడం ఏంటి, నువ్వే రావాలి. మా బంధువులండి ఇప్పుడు పరిచయం చేస్తారు, మా వాళ్ళేనండి, మా వాళ్ళే. కనుక మనిషి ప్రేమ కల్తీ అండి. కల్తీ లేని ప్రేమని నిజాయితీగా, నిస్వార్థంగా, నిజముగా నువ్వు ప్రేమించాలి, నిజముగా నువ్వు ఆరాధన చేయాలి. దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడితే బ్రదర్స్ నుంచి ఎవరైనా ప్రార్థన చేయగలరండి? ఎవరైనా